మందిరంలో విశ్రాంతి దొరుకుతుంది, మీకు నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ఇక్కడ హన్నా గారు ఎంతో దుఃఖపడి ఉంది, తన తోటి కోడల చేత చాలా మాటలు పడింది. ఎందుకంటే ఆమెకు పిల్లలు కలిగారు, ఈమెకు పిల్లలు లేకపోవడం వల్ల ఆమె ఎన్నోసార్లు ఏమని దూషించినప్పుడు ఆ బాధ ఎంతగా ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి బాధని ఎక్కడ పంచుకుంది హన్నా గారు? వచ్చి ఆయన మందిరంలో యెహోవా సన్నిధికి వచ్చి ఆమె ప్రార్థించింది. మనం దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పక్కనోళ్ళకి కాదు మన బాధను పంచుకోవాల్సింది. కొన్నిసార్లు మన పక్కనోళ్ళు కూడా నువ్వు చెప్పిన బాధను బట్టి నిన్ను చులకన చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు మొదట చేయాల్సింది ఏంటంటే, చర్చి ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీరు ప్రశాంతంగా వచ్చి ఆయన మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. కానీ మనం మనుషులు ఏమనుకుంటారో అని చెప్పి మందిరానికి రావట్లా ఎవరు. ఇంటిలో కంటే కూడా ఆయన సన్నిధిలోనే ఎక్కువగా మనం ఆయన దగ్గరగా ఉంటాము. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు